ఓం గురుభ్యో నమః. నమస్కారం. మీరు చూస్తున్నది ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్. కాలం కనిపించదు, కానీ ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అదే కాలానికి అధిపతిగా, కర్మకు న్యాయాధిపతిగా, నవగ్రహాలలో అత్యంత గంభీర స్వభావం కలిగిన గ్రహంగా శని భగవానుని మన జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. కాలః పరీక్షతి సర్వాన్ అన్నారు గురువులు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. శని భగవానుడు కూడా అంతే. ఆయన ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ ప్రత్యేక పక్షపాతి కూడా కాదు. రాజైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా కర్మను బట్టే ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవత శని. అందుకే శాస్త్రంలో శనిని కర్మకారకుడు అని పిలుస్తారు. చాలా మంది శని అంటే భయం, శని అంటే కష్టాలు, శని అంటే నష్టాలు అని భావిస్తారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఒక గురువు పరీక్ష పెట్టకపోతే విద్యార్థి స్థాయి బయటపడదు. ఒక కమ్మరి ఇనుమును మంటలో వేయకపోతే ఖడ్గం కాదు. అలాగే శని భగవానుడు కూడా మనిషిని బాధ పెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తాడు. శని ఇచ్చే ఆలస్యం శాపం కాదు, ఆతృతను తగ్గించే ఔషధం. శని ఇచ్చే పరీక్ష శిక్ష కాదు, జీవితాన్ని సరిదిద్దే శిక్షణ. అందుకే ఒక నానుడి ఉంది, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. శని తత్వం కూడా ఇదే. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. నీడ ఎప్పుడూ వెలుగులోనే పుడుతుంది, అలాగే పరీక్ష ఎప్పుడూ ఎదుగుదలతోనే వస్తుంది. జీవితంలో మీకు శని ఎదురయ్యాడంటే కాలం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఖగోళపరంగా చూస్తే శని నిజంగా వెనక్కి ప్రయాణించడం కాదు. భూమి, శని గ్రహాల సంచార వేగాల కారణంగా భూమి మీద నుంచి చూసినప్పుడు శని వెనక్కి కదులుతున్నట్టు కనిపించే దృశ్యాన్నే వక్రగతి అంటారు. కానీ జ్యోతిష్య పరంగా వక్రస్థితి అంటే గతంలో జరిగిన విషయాలను, మన నిర్ణయాలను, మన కర్మలను మరోసారి పరిశీలించే కాలంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం, ఆగిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం, నేర్చుకున్న పాఠాలను జీవితంలో ఆచరించే అవకాశం ఈ వక్రస్థితి అలాంటి సమయాన్ని మనకు ఇస్తుంది. అందుకే శని వక్రస్థితి పూర్తిగా శుభమని చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. ఈ కాలంలో ఎవరి జీవితంలో ఏ ఫలితం వస్తుందనేది వారి జన్మకుండలి, దశాభుక్తులు, అలాగే ప్రస్తుత గోచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడుతున్న సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ఈ సంవత్సరం మరో విశేషం ఏమిటంటే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శని పరీక్షిస్తున్న సమయంలోనే గురువు మార్గదర్శకుడిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుజుని రాశి మార్పులు కూడా కొన్ని దశల్లో ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవసరమైన చోట వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇంకో విషయం, శని భగవానుడు మన జీవితంలో ఒక తలుపు మూసినట్టుగా కనిపించినా అదే సమయంలో మరో తలుపు తెరవడానికి మనల్ని సిద్ధం చేస్తుంటాడు. కానీ ఆ తలుపు కనిపించాలంటే ఆవేశం కంటే ఓర్పు, అహంకారం కంటే వినయం, తొందర కంటే క్రమశిక్షణ అవసరం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. శని భగవానుడు మనకు నేర్పించే మొదటి పాఠం కూడా ఇదే. ఇప్పుడు మీ రాశికి సంబంధించిన శని వక్రస్థితి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు కన్యా రాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. ఒక విషయం మీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కన్యా రాశి వారు ఏ పని చేసినా లోపం లేకుండా చేయాలని ప్రయత్నిస్తారు. అది మంచి గుణమే. కానీ ప్రతి విషయంలో పరిపూర్ణత కోసం వెతుకుతూ కొన్నిసార్లు మంచి అవకాశాలు కూడా ఆలస్యం చేసుకుంటారు. ఈ శని వక్రస్థితి మీకు అదే విషయాన్ని గుర్తు చేసే అవకాశం ఉంది. ఈ కాలంలో ముఖ్యంగా దాంపత్యం, భాగస్వామ్యాలు, ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు, ప్రజలతో మీ వ్యవహార శైలి ఇవన్నీ ఒకసారి పునఃసమీక్ష వచ్చే అవకాశం ఉంది. ఎవరితో కలిసి నడవాలి, ఎవరితో దూరంగా ఉండాలి అనే విషయాల్లో మీకు స్పష్టత పెరుగుతుంది. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. కొంతకాలంగా నిలిచిపోయిన కొన్ని సంబంధాలు, చర్చలు లేదా ఒప్పందాలు మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంది. మీరు గతంలో నిజాయితీగా చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు స్పందన రావచ్చు. అయితే ఈసారి శని ఒక ప్రశ్న మాత్రం అడుగుతాడు. ఈ నిర్ణయం భావోద్వేగంతో తీసుకుంటున్నావా లేక బాధ్యతతో తీసుకుంటున్నావా? ఉద్యోగస్తులకు ఈ కాలంలో టీం వర్క్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒంటరిగా పనిచేయడం కంటే అందరినీ కలుపుకుని వెళ్లడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సహోద్యోగులతో చిన్న అపార్థాలు వచ్చినా వాటిని వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత చాలా ముఖ్యం. మాట మీద కాకుండా అవసరమైతే ప్రతి ఒప్పందాన్ని లిఖితపూర్వకంగా ఉంచడం మంచిది.
పాత భాగస్వాములు లేదా పాత వ్యాపార అవకాశాలు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఆర్థిక విషయాల్లో ఆదాయం కొనసాగినా కుటుంబం అవసరాలు లేదా వ్యాపార విస్తరణ కోసం కొన్ని ఖర్చులు ఉండవచ్చు. అయితే ప్రతి ఖర్చు నష్టమే కాదు, భవిష్యత్తుకు ఉపయోగపడే ఖర్చు పెట్టుబడిగా మారుతుంది. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న కన్యారాశి వారికి ఈ కాలం ప్రాధాన్యమైనదిగా మారే అవకాశం ఉంది. కొందరికి కొత్త సంబంధాలు రావచ్చు, మరికొందరికి గతంలో ఆగిపోయిన సంబంధాల గురించి మళ్ళీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, లోపాలు వెతికితే ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం కనిపిస్తుంది. గుణాలు చూడగలిగితే జీవిత భాగస్వామి కనిపిస్తారు. అందుకే చిన్న చిన్న కారణాలతో మంచి సంబంధాలను వదులుకోవద్దు. ఇప్పటికే వివాహమైన వారు జీవిత భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. శని ఈ కాలంలో ఓర్పును పరీక్షించవచ్చు, కానీ పరస్పరం గౌరవం ఉన్న బంధాన్ని మరింత బలపరచగలరు. కుటుంబంలో మీ సలహాకు విలువ పెరుగుతుంది. ఒక సమస్యకు మధ్యవర్తిగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. మీరు చెప్పే ఒక్క మాట ఇద్దరిని కలపవచ్చు లేదా దూరం చేయవచ్చు. కాబట్టి ఈ కాలంలో మాటల్లో మృదుత్వం చాలా అవసరం. ఆరోగ్యపరంగా జీర్ణక్రియ, నరాల బలహీనత, చర్మ సమస్యలు, మానసిక అలసట వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. పని కోసం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యం బాగుంటేనే బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. గురు భగవానుడి అనుకూల ప్రభావం వల్ల మంచి స్నేహితుల సహకారం, పెద్దల ఆశీర్వాదం, భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత లభించవచ్చు. కుజుని గోచారం కొన్ని దశల్లో సామాజిక పరిచయాలు పెంచినా మాటల్లో కాస్త కఠినత్వం తీసుకురావచ్చు. అందుకే స్పందించే ముందు ఒక క్షణం ఆలోచించడం మంచిది. కన్యారాశి వారికి పరిహారములు: ప్రతి శనివారం శని స్తోత్రం పారాయణం చేయండి. హనుమంతుని దర్శనం చేసుకోవడం, అవసరమైన వారికి ఆహార దానం చేయడం, పెద్దలను గౌరవించడం కూడా శుభప్రదంగా భావించబడింది. శని భగవానుడు మీ జీవితంలో సరైన వ్యక్తులను పంపించే ముందు తప్పు సంబంధాలను గుర్తించడం నేర్పిస్తాడు. పరిపూర్ణమైన మనిషి కోసం వెతకండి. పరస్పరం అర్థం చేసుకునే మనిషిని గుర్తించండి. ఈ శని వక్రస్థితి కన్యారాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శనేశ్వరాయ నమః. జ్యోతిష్యం అంటే భయం కాదు, అవగాహన. ఇలాంటి శాస్త్రాధారిత విశ్లేషణలు మీకు నచ్చితే ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ కుటుంబంలో మీరు కూడా భాగం అవ్వండి. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ ఆత్మీయులతో పంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.